నమస్కారం అన్వర్ గారు. హాయ్ మేడం, నమస్తే. సో బేసిక్గా చాలామంది కూడా వాళ్ళు అనుకున్న కోరిక తీరాలి అనే రకరకాల మార్గాలను చూస్ చేసుకుంటూ ఉంటారు. అందులోదే ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్. ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే మనకి సబ్ కాన్షియస్ మైండ్ అనేది గుర్తొస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన ఇన్నర్ తోటి మనం కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్గా మనం అనుకున్నది రిజల్ట్స్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఆ కనెక్షన్ మనకి చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఎలా కనెక్ట్ అవ్వచ్చు అంటారు మన సబ్ కాన్షియస్ మైండ్తో మనం? సూపర్ మేడం, మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్కి సబ్ కాన్షియస్ మైండ్కి చాలా కనెక్టివిటీ ఉంది. అయితే సబ్ కాన్షియస్ మైండ్ కానీ మనం వాడితే సూపర్ స్పీడ్గా మన గోల్స్ మనం మేనిఫెస్టేషన్ చేయొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్లో మనం ఏదైనా ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాం అనుకోండి, ఎక్కడికైనా షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. మెట్లు ఉంటాయి, లిఫ్ట్ ఉంటుంది. మ్యాక్సిమం అందరూ లిఫ్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే స్పీడ్గా వెళ్ళాలని. సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చెప్పినట్టు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేయడానికి అఫర్మేషన్స్, గోల్ కోడ్స్, విజన్ బోర్డ్స్, మెడిటేషన్ అదొక టెక్నిక్స్ అయితే, దానికన్నా ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ ఇది ఒక లిఫ్ట్ అని చెప్పొచ్చు. అదేంటంటే ఎక్సర్సైజ్ పేర్ వ్యాక్స్. ఏంటి వ్యాక్స్ అని అంటే వి ఫర్ విజువల్. విజువల్ ఎందుకు వచ్చిందని అంటే, మన ఏదైనా కంట్రీ వెళ్ళగానే ప్రతి కంట్రీకి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఒక కంప్యూటర్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, C++, జావా అని చెప్పేసి. స్టేట్కి ఎలా అయితే లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్కి ఒక లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్ పేరే పిక్చర్ లాంగ్వేజ్. ఎప్పుడైతే మీరు పిక్చర్స్ రూపంలో మీ సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుతారో చాలా ఫాస్ట్గా, స్పీడ్గా అచీవ్ అవుతారండి. సో ఇప్పుడు ఏదైతే మీరు గోల్ అనుకుంటున్నారో, మీ డ్రీమ్ ఇన్కమ్ ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అది మీ ఎదురుగా పెట్టుకొని ఈ ఎక్సర్సైజ్ మీరు ఇంట్లో ఎవరు లేని టైంలో ప్రశాంతంగా చేయాలి. ఎవరు లేని టైంలో హ్యాపీగా, రిలాక్స్డ్గా ఉంటూ అది చూస్తూ ఈ ఎక్సర్సైజ్ కానీ చేస్తే చాలా అచీవ్ అవ్వడానికి నేను యాక్టివిటీ కూడా చేసి చూపిస్తానండి. అండ్ ఏ ఫర్ ఆడిటరీ, K ఫర్ కైనెస్టిక్, S ఫర్ స్పిరిచువల్. ఈ 4 ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో, ఒక కార్కి మనకు 4 టైర్లు ఉంటాయి. 4 టైర్లో గాలి ఉంటే వెళ్తామా, 3 టైర్లో ఉంటే వెళ్తామా? 4. సో ఇది కూడా సో సింపుల్ అండి. ఓకే. సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఫాస్ట్గా ఇందాక చెప్పినట్టు స్పీడ్ కనెక్ట్ అవ్వడానికి స్క్రిప్టింగ్. ఒకసారి మీరు ప్రశాంతంగా కూర్చొని పెన్ను పేపర్ తీసుకుని స్క్రిప్టింగ్, మీరు ఏదైతే డ్రీమ్ లైఫ్ ఇచ్చేవాలనుకున్నారో స్క్రిప్టింగ్ చేయండి. దాని తర్వాత చాంటింగ్, ఎంతైతే ఇన్కమ్ కావాలనుకుంటున్నారో దాన్ని మీ ఇష్టం, ఎంతైతే ఇన్కమ్ కావాలో దాన్ని చాంటింగ్ చేస్తూ, విజువలైజ్ చేస్తూ ఇప్పుడు నేను చెప్పే ఎక్సర్సైజ్ కూడా ఫాలో అవ్వండి. మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. దానివల్ల మీరు స్పీడ్గా సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుతారు. సో ఈ వ్యాక్స్ ఎక్సర్సైజ్లో టోటల్ 4 స్టెప్స్ ఉంటాయండి. ఎన్ని స్టెప్స్ ఉంటాయి? టోటల్ 4 స్టెప్స్. ఏంటో చూద్దాం. ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఉంటుంది. ఈ వ్యాక్స్లో V ఫర్ విజువల్ అని చెప్పాను, A ఫర్ ఆడిటరీ, K ఫర్ కైనెస్టిక్, S ఫర్ స్పిరిచువల్. సో ఒక్కొక్క ఎక్సర్సైజ్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విజువల్కి ఏంటి, ఆడిటరీకి ఏంటి, కైనెస్టిక్ ఏంటి, స్పిరిచువల్. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ మీకు లైవ్లో చేసి చూపిస్తాను. ఈ ఎక్సర్సైజ్ని మీరు హెల్త్ గురించి కానీ, రిలేషన్షిప్స్ గురించి కానీ, మీ కెరియర్ గురించి కానీ, మీ మనీ విషయం గురించి కానీ, ఏది సాధించాలనుకుంటున్నారో దాన్ని మెన్షన్ చేస్తూ ఈ ఎక్సర్సైజ్ చేయాలి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డబ్బుకి చేద్దాం. ఎలా డబ్బుకి మనం ఫాస్ట్గా కనెక్ట్ అవ్వచ్చు సబ్ కాన్షియస్ మైండ్ ఈ ఎక్సర్సైజ్తో. ఫస్ట్ది వ్యాక్స్లో V ఫర్ విజువల్. అంటే మీ 2 చేతులు ఇలా పెట్టి ఇలా కలిపి, సో ఇలా మీ బొటన్ వేల వైపు చూస్తూ 8 షేప్లో, 8 మనం ఎలా అయితే డ్రా చేస్తామో, 8ని పడుకోబెట్టి దాన్ని ఎలా డ్రా చేస్తామో అలా చేయాలి. దట్ ఈస్ V ఫర్ విజువల్. సో ఇప్పుడు నేను మీకు విజువల్ ఎక్సర్సైజ్ చేసి చూపిస్తాను. చూడండి. ఇలా చేయి పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 lakhs ఇన్కమ్ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారు. ఇలా చేపెట్టి ఐఎమ్ ఏ 3 lakhs ఇన్కమ్ ఎర్నర్, ఐఎమ్ ఏ 3 lakhs ఇన్కమ్ ఎర్నర్ అని ఒక 3 times చెప్పాలి. ఇలా తిప్పేటప్పుడు మీ యొక్క బొటన వేలు యొక్క ఈ చివరి భాగాన్ని చూడండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. సో ఇలా చేపెట్టి మీరు ఒక ఇన్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ అచీవ్ అవ్వాలి. మీరు ఏం చేయాలంటే ఐ వాంట్ అని చెప్పకూడదు. ఐ వాంట్ 3 lakhs అని చెప్పొద్దు. ఐ వాంట్ 1 lakh అని చెప్పొద్దు. ఐ వాంట్ 5 lakhs అని చెప్పొద్దు. ఇలా పెట్టి ఐఎమ్ ఏ 3 lakhs ఇన్కమ్ ఎర్నర్, ఐఎమ్ ఏ 3 lakhs ఇన్కమ్ ఎర్నర్, ఐఎమ్ ఏ 3 lakhs ఇన్కమ్ ఎర్నర్ అని చెప్పండి. సో దిస్ ఇస్ V. నెక్స్ట్ A ఫర్ ఆడిటరీ ఎక్సర్సైజ్. ఆడిటరీ ఏంటి? సో ఇక్కడ మనం ఈ 2 చేతులతో ఈ చెవులు ఇలా పట్టుకొని, ఇక్కడ ఎగ్జాక్ట్గా పట్టుకొని స్లోగా నెమ్మదిగా లాగుతూ అది చెప్పండి. ఐఎమ్ ఏ 3 lakhs ఇన్కమ్ ఎర్నర్, ఐఎమ్ ఏ 3 lakhs ఇన్కమ్ ఎర్నర్ అని ఇలా 3 times. సో ఐఎమ్ ఏ 3 lakhs ఇన్కమ్ ఎర్నర్, ఐఎమ్ ఏ 3 lakhs ఇన్కమ్ ఎర్నర్ ఇలా ఒక 3 times చెప్పండి. దాని తర్వాత K ఫర్ కైనెస్టిక్. ఇక్కడ మీరు బాడీని వాడాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే 2 legs ఇలా స్ట్రైట్గా పెట్టి కైనెస్టిక్ ఎక్సర్సైజ్. సో ఏం చేద్దాం? సేమ్ చూడండి. ఇక్కడ లెఫ్ట్ లెగ్ ఇటు వెళ్ళినప్పుడు రైట్ హ్యాండ్ ఇటు రావాలి. సో ఎలాగ అనమాట.
సో ఐఎమ్ 3 lakhs ఇన్కమ్ ఎర్నర్, ఐఎమ్ 3 lakhs ఇన్కమ్ ఎర్నర్, లేదా నేను ఒక లక్షాధికారి, నేను ఒక లక్షాధికారి అని మీరు ఏం చేయాలంటే 3 times చూడండి. 1, సో ఇలా చెప్తూ ఉండాలి ఆయన. సో నేను ఒక లక్షాధికారి, నేను ఒక లక్షాధికారి, నేను ఒక లక్షాధికారి అని. సో దిస్ ఈస్ K for kinesthetic exercise అండ్ S for స్పిరిచువల్. మీరు ఏం చేయాలంటే మీ కుడి చేయండి మీ హార్ట్ మీద పెట్టి మీ లెఫ్ట్ హ్యాండ్ మీ మైండ్కి ఇక్కడ టచ్ చేసి అప్పుడు మీరు 3 times నేను ఒక లక్షాధికారిని, నేను ఒక లక్షాధికారిని, నేను ఒక లక్షాధికారిని అని చెప్పి చూడండి. ఓకే, లాస్ట్ S for స్పిరిచువల్. స్పిరిచువల్ అంటే ఏం చేయాలంటే టేక్ యువర్ రైట్ హ్యాండ్ మీ హార్ట్ మీద పెట్టండి, మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ చూపుడు వెళ్ళి ఇక్కడ టచ్ చేయండి. ఒకేసారి మీరు ఏం చేస్తారంటే చెప్పినప్పుడు జస్ట్ కొంచెం హార్ట్ని టచ్ చేస్తూ దీన్ని ఇక్కడ టచ్ చేస్తూ నేను ఒక లక్షాధికారిని, నేను ఒక లక్షాధికారిని, నేను ఒక లక్షాధికారిని, ఈ విధంగా మీరు చెప్పడం వల్ల ఫాస్ట్గా మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. మీరు మీ గోల్స్ అచీవ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు ఏం చేయాలి? సింపుల్, మీరు చాలా అన్హెల్దీగా ఉన్నారు, అప్పుడు కూడా ఏం చేయాలంటే ఇలా పట్టుకొని ఐఎమ్ వెరీ హెల్దీ, ఐఎమ్ వెరీ ఫిట్ అని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఐఎమ్ వెరీ హెల్దీ 3 times. దాని తర్వాత ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ హెల్దీ అని ఒక 3 times. దాని తర్వాత ఇందాక చెప్పినట్టు ఈ విధంగా. దాని తర్వాత ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ హెల్దీ అని. సో ఈ విధంగా మీరు హెల్త్కి కానీ రిలేషన్షిప్ కానీ కెరియర్, మీరు ఏదైనా ఒక జాబ్లో ప్రమోషన్ సంపాదించాలనుకుంటున్నారా? ఐ వాంట్ ప్రమోషన్ అని చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక లెవెల్ అనుకుందాం, మేనేజర్ లెవెల్ అనుకుందాం, మీరు మామూలుగా కొంచెం దానికన్నా కొంచెం కింద లెవెల్లో ఉన్నారు, అప్పుడు ఏం చేయాలంటే ఐ వాంట్ దట్ మేనేజర్ పోస్ట్ అనకూడదు. ఐఎమ్ ఏ మేనేజర్, ఏదైతే పొజిషన్ ఉందో అలా మీరు ఐఎమ్ ఏ మేనేజర్ ఇలాగ 8ని సో పడుకోబెట్టి చేస్తూ 3 times, ఆడిటరీ 3 times, కైనెస్థెటిక్ 3 times అండ్ స్పిరిచువల్ 3 times. సో దిస్ విల్ మేక్ యూ మ్యాజికల్ రిజల్ట్స్. ఆల్ ది బెస్ట్. చాలామంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది? సో ఈసారి అండి చాలా పవర్ఫుల్గా న్యూ ఇయర్, ఎందుకంటే చాలామంది కరోనా చాలామంది లాస్ అయ్యారండి. ఆ లాస్ అయిన డబ్బుని చక్రవడ్డీ, బారు వడ్డీ, ఎన్ని వడ్డీలు ఉన్నాయి అన్ని వడ్డీలతో సహా మీరు వెనక్కి లాగాలంటే 2024 జనవరి 21 నుంచి జరగబోయే ఒక బ్యాచ్కి 7 రోజుల బ్యాచ్కి కానీ మీరు అటెండ్ అయితే అండి మామూలుగా ఉండదు. ఒక డబ్బు, ఒక ఐస్కాంత్, ఒక ATMలో తయారు చేస్తాను. ఎందుకంటే ఈసారి జనవరి 21 జరగబోయే 7 రోజుల క్లాస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అండి ఆ 1 month ఏదైతే ఉందో మిగతా 11 నెలలు అద్భుతంగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే మొదటి జనవరి 21 జరగబోయే 7 రోజుల క్లాస్ కానీ మీరు అటెండ్ అయితే ఉంటుందండి. మామూలు కాదు, మీ జీవితంలో మిగతా 11 రోజులు అలా 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 గుర్తుపెట్టుకోండి, అలా 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 వెళ్ళిపోతారండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈసారి 7 రోజుల క్లాస్. ఎందుకంటే ఇప్పటికే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది నా క్లయింట్స్ మిరాకల్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. ఈరోజు మన క్లయింట్స్ అండి 12 దేశాల్లో మిరాకిల్స్ చేస్తున్నారు. మామూలుగా కాదు, 57 లక్షలు, 50 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎందుకు వస్తుంది తెలుసా? 7 రోజుల క్లాస్కి రండి. 7 రోజుల క్లాస్కి వస్తే నేను మిమ్మల్ని జీనియస్ చేస్తాను. 2024 మాత్రం మామూలుగా ఉండదండి, మైండ్ బ్లోయింగ్ మిరాకిల్ అనమాట. ఇప్పటి వరకు ఒక లెక్క, 2024 ఇంకో లెక్క మీ లైఫ్లో. వెరీ ఎనర్జెటిక్ అదేనంటే మీరు చెప్పేటువంటి క్లాస్ కానివ్వండి, లేదంటే కంటెంట్ కానివ్వండి, వెరీ ఎనర్జెటిక్ అండి. థ్యాంక్ యూ సార్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ 2024లో ఎనర్జెటిక్గా మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్లోకి ఎవరైతే 21st స్టార్ట్ అవుతున్నారో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి అండ్ మీకు కంగ్రాచులేషన్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారిది జనవరి 21st జరిగేటువంటి క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే చాలా పెద్దగా చేస్తున్నారు ఈ క్లాస్ని ఆయన. 21st జరిగేటువంటిది, ఎందుకంటే 24లో కొత్త రెజల్యూషన్ తోటి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరి కోసం సరికొత్తగా జనవరి 21 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వెంటనే చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.